ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక పేజ్ వీడియోస్ అయితే చూపిస్తాను. పీజీ క్రియేషన్ అని ఒక ఐడియా అయితే ఉంది. దాంట్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. స్పెషల్‌గా నాకు బాగా నచ్చింది. నేను చాలా రోజుల కిందటే చేద్దామని అనుకున్నా. ఏందంటే అందులో ఫోటోస్ అనేది ఒకటే ఉంటది. లిరికల్ కూడా చాలా సింపుల్‌గా ఉంటది. కానీ కనిపించనీకే చాలా ప్రొఫెషనల్ లెవెల్‌లో అయితే ఉంటది. నేను డెమో చూపిస్తాను. మీకైతే ఒక ఐడియా అయితే ఉంటుంది. వీడియో అయితే చూస్తున్నారు కదా! నేను మీకు ఇంతకుముందు చెప్పాను. పీజీ క్రియేషన్ అని ఉంటది. స్క్రీన్‌షాట్ కూడా చూపించాను. నేను బాగా నచ్చినాయి. మీరు ఈజీగా చేసుకోండి. నేను మీకైతే ఒకటి చూపించాను కూడా. చాలా నీట్‌గా అయితే ఉంటది వీడియోస్ అనేది. డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఒక పీఎన్‌జీ ఫోటో ఉంటే సరిపోతది. ఓకే. మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటో కూడా బాగా సెట్ అయిపోతది. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. నేను ఆల్రెడీ మీకైతే ప్రాజెక్ట్ అయితే ఇస్తాను నేను. కానీ ప్రాజెక్ట్ కంటే ముందు మీరైతే వీడియో ఒకసారి చూడండి. ఎందుకు వీడియో చూడమని చెప్తున్నానంటే, మీకు కొన్ని ఐడియాస్ అయితే వస్తది. నేను ప్రాజెక్ట్ ఇవ్వడం అయితే వేరే విషయం అది. నేను ఇస్తాను. నో డౌట్ అదైతే ఇస్తాను. మీరు యూజ్ చేసి అయితే చేసుకోవచ్చు. కానీ వీడియో చూస్తే కొన్ని విషయాలు అయితే తెలుస్తుంది మీకు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకు ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా! దానైతే మనమైతే ఓపెన్ చేద్దాం. ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. ఓపెన్ అయితే చేసుకున్నా. ఇక్కడ చూడండి ఇలాగైతే ఉంటది. ఇది నేను చేసిన ప్రాజెక్ట్. ఇందులో కొన్ని 2, 3 పీఎన్‌జీస్ కూడా యూజ్ చేసిన. ఇవి డిలీట్ చేస్తున్నా. ఓకే. ఎగ్జాంపుల్‌గా కొన్ని ఫోటోస్ కూడా ఎక్స్‌ట్రాగా యూజ్ చేసిన. ఈ ఫోటోస్ ఏమీ లేకున్నా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. ఏమీ లేకుండా ఓన్లీ పీఎన్‌జీ ఏమీ లేకుండా ఓన్లీ లిరికల్ మాత్రమే కనిపిస్తుంది. నో ప్రాబ్లమ్. ఫాంట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఎగ్జాంపుల్‌గా మీరు ఏ ఫోటో మీదైతే చేయాలని అనుకుంటారో సంథింగ్ ఏదైనా కావచ్చు. ఒక పీఎన్‌జీ ఫోటో తీసుకోండి. మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉండొచ్చు. ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఫోటో తీసుకుంటాను. అది కూడా బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోనే తీసుకుంటాను. ఏదైనా ఒక మంచి ఫోటో తీసుకుందాం. కొంచెం క్వాలిటీ లేకపోతే రిమినీ యాప్‌లో ఎన్హాన్స్ చేసి పీఎన్‌జీ చేసుకోండి. ఓకే. పీఎన్‌జీ ఎలా చేసుకోవాలో చాలా వీడియోస్‌లో చెప్పాను. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. సంథింగ్ ఏదైనా ఒక ఫోటో దొరుకుతలేదు. ఒక్క నిమిషం. గర్ల్ ఫోటో పెడదామని. ఓకే. సంథింగ్ ఈ ఫోటో పెడదాం. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని జూమ్ చేస్తున్నా నేను. ఎక్కువనే జూమ్ చేస్తున్నా. చెప్పాను కదా! క్వాలిటీ లేకపోతే రిమినీ యాప్‌లో ఎన్హాన్స్ చేయండి. ఈ ఫోటో ఉంది. ఇప్పుడు ఇదే ఫోటో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఇదే ఫోటోని బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటోని యాడ్ చేద్దాం. చూపిస్తాను. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటో తీసుకుంటా. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటో ఉంటే నో ప్రాబ్లమ్. లేకున్న ఫోటో ఉంటే నో ప్రాబ్లమ్. ఏదైనా ఒకటి పెడదాం. చూపిస్తాను ఒక్క నిమిషం. ఒక ఫోటో ఉంది కదా! అదే పెడతాను. ఉంది నా దగ్గర ఆ ఫోటో. ఒక్క నిమిషం. ఓకే. ఈ ఫోటో ఉంది. దీన్ని ఎండింగ్ వరకు అయితే జరిపేస్తున్నా. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి డౌన్‌లో తీసుకొద్దాం. ఓకే. డౌన్‌లో తీసుకొచ్చి జూమ్ చేస్తున్నా. ఎంత కావాలో అంత జూమ్ చేసి బ్లర్‌లోకి వెళ్దాం. గోషన్ బ్లర్ అని ఉంటది. బ్లర్ పెట్టుకోండి. ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. మాక్సిమం మొత్తం పెట్టాను. ఇప్పుడు చూడండి లిరికల్ రెడీ అయిపోయింది ఇలా. ఓకే. కింద మీరు వాటర్ మార్క్ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. లేదు మాకు ఆ బ్యాక్‌గ్రౌండ్ నచ్చలేదని అనుకుంటే అదే బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకి వెళ్ళి మీ మొబైల్‌లో ఉన్న ఏ ఫోటో అయినా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ రెడీ అయిపోతది. ఓకే. మీ డ్రెస్ కలర్‌ని బట్టి ఏ కలర్ అయితే బాగా సెట్ అవుతుందో ఆ కలర్ పెట్టుకోండి అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.